అందరికీ నమస్కారం. నా పేరు మంజుల. నేను పార్ట్ టైమ్ కెనడాలో వర్క్ చేస్తున్నాను. ఇంకా నేను ఆన్‌లైన్ బిజినెస్ కూడా చేస్తున్నానండి. మీ అందరికీ తెలిసిందే. సో, ఎవ్రీ వీక్ మేము అందరం లైవ్‌లో వచ్చి లేదా రికార్డింగ్‌లో వచ్చి ఏదో మీకు కొన్ని బిజినెస్ టిప్స్ ఇస్తూ బిజినెస్‌ని ఎలా చేస్తున్నామో చెప్తూ ఉన్నాము. సో, ఇవాళ పార్ట్ ఆఫ్ ది బిజినెస్ టాక్స్‌లో ఇవాళ మేము మాట్లాడుకునేది వర్క్‌కి ఇంకా ఫ్యామిలీ లైఫ్‌కి ఎలా బ్యాలెన్స్ చేస్తూ మేము ముందుకెళ్తున్నాము. ఎలా ఇవన్నీ ఫేస్ చేస్తూ, ఈ ఛాలెంజెస్‌ని దాటుకుంటూ ముందుకెళ్తూ ఈ ఆన్‌లైన్ బిజినెస్ మేము సాగిస్తున్నాము. మా అందరి ఫ్రెండ్స్ నుంచి మీరొకసారి వినాలి ఇవాళ. సో, షర్మిల మీరు ముందు ఇంట్రొడ్యూస్ చేసుకొని మీరు చెప్తారా? మీరెలా వర్క్ లైఫ్, ఫ్యామిలీ బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు? ష్యూర్ మంజుల. అందరికీ నమస్కారం అండి. నా పేరు షర్మిల ఫ్రమ్ ఆస్ట్రేలియా. అండ్ థ్యాంక్ యూ మంజుల. ఇలా ఎవ్రీ వీక్ మన బిజినెస్ పార్ట్నర్స్ని ఇన్వైట్ చేసి బిజినెస్ గురించి ఎక్స్ప్లోర్ చేయడం వల్ల అందరికీ ఈ బిజినెస్ గురించి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఇది నిజంగా ఒక మంచి ప్లాట్ఫామ్. సో గెట్టింగ్ టు ద పాయింట్, మనమందరం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఒకటే, లైక్ ఫ్యామిలీకి టైం ఇవ్వడానికి అండ్ ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేయడానికి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ప్లాన్ లేకుండానే వర్క్ చేస్తుంటే అన్నోయింగ్లీ మన టైం అంతా మనకి తెలియకుండానే బిజినెస్లో స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఫ్యామిలీ ఇంపార్టెంట్ అండ్ ఎట్ ద సేమ్ టైం బిజినెస్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను కూడా స్టార్టింగ్లో ఇలాంటివి చాలానే ఫేస్ చేశాను. లైక్ కుకింగ్ చేస్తూ బిజినెస్కి సంబంధించిన రిప్లైస్ ఇవ్వడము అండ్ మా లిటిల్ వన్ ప్లే టైంలో కూడా ఫోన్ చూడడము, నైట్ డిన్నర్ టైంలో కంటెంట్ ఏదన్నా ఉంటే ప్రిపేర్ చేసుకోవడం, ఇలా చేస్తూ ఒక టైంలో రియలైజ్ అయ్యేసరికి అప్పటి నుంచి డెసిషన్ తీసుకున్నాను. అండ్ రోజుకి 2 అవర్స్ లేదా ఒక్కొక్కసారి 3 అవర్స్ కూడా ఫిక్స్ చేసుకుంటాను ఈ బిజినెస్ కోసం. అంటే ఆ టైం అంతా కూడా కంప్లీట్గా బిజినెస్ కోసమే, ఫుల్ కాన్సన్ట్రేషన్తో బిజినెస్కి సంబంధించినవి అన్నీ ఈజీగా మేనేజ్ చేసుకుంటాను అనమాట. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరితోనూ కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లైక్ వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, నేను ఇంకా డౌన్లోనే ఉన్నానని. మీరు స్లోగా గ్రో అయినా ఓకే, పీస్ఫుల్గా సక్సెస్ అవ్వడమే రియల్లీ బెస్ట్. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే బౌండరీస్ అనేది పెట్టుకోకండి. అంటే మీ మనసుకు కానీ మీ ఫ్యామిలీకి అండ్ మీ బిజినెస్కి ఇదే మంచిది. బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలంటే మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళకి టైం అనేది ఇవ్వాలి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ మంజుల. థ్యాంక్ యూ శర్మ, చాలా బాగా చెప్పారు. మీరు సివిల్ ఇంజనీర్ కింద వర్క్ చేస్తూ తర్వాత ఆన్లైన్ బిజినెస్ చేస్తూ చాలా బాగా చెప్పారు. ఎలా ఫ్యామిలీ మేనేజ్ చేస్తూ ఎలా ముందుకెళ్తున్నారు. దట్స్ వన్ నైస్ ఆఫ్ యూ. సో ఇదేంటంటే అందరికీ ఒక లెసన్ లాంటిది. ఏంటంటే మనం వర్క్ చేస్తూ మన ఫ్యామిలీ మేనేజ్ చేస్తూ కూడా ఈ బిజినెస్ చేయొచ్చు. తక్కువ టైం ఇస్తూ ఎంత అవైలబుల్ టైం ఉంటే అంత అవైలబుల్ టైం ఇస్తూ మనం ముందుకు వెళ్ళొచ్చు అని చాలా బాగా చెప్పారు. సో నెక్స్ట్ పద్మ, మీరు ఇంట్రడ్యూస్ చేసుకుని చెప్తారా మీరు ఎలాగా ఈ బిజినెస్ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు? షూర్. థ్యాంక్ యూ మంజుల, మీ బిజినెస్ పేజ్కి ఇన్వైట్ చేసినందుకు. అండ్ తెలుగు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నేను పద్మకృప, ఇండియా నుంచి ఐటీలో కన్సల్టింగ్ చేస్తాను, క్వాలిటీ అష్యూరెన్స్ ఏరియాలో. అండ్ దాంతోపాటు నేను ఈ బిజినెస్ కూడా చాలా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాను. సో బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్పేది ఏంటంటే మీరు బిజినెస్ చేస్తున్నా, ఎస్పెషలీ మీరు ఏదైనా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నప్పుడు మీకు అంటే మీ పీస్ ఆఫ్ మైండ్కి మీరు బౌండరీస్ పెట్టుకోవాలి. ఎందుకంటే నా దృష్టిలో అఫ్కోర్స్ మనము ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూనే చేయాలి, కానీ సమ్ టైమ్స్ మనకి ఎప్పుడు ఎస్ చెప్పాలో ఎప్పుడు నో చెప్పాలో అనేది ఆ క్లారిటీ అనేది ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఒక డెడికేటెడ్ వర్క్ స్పేస్ పెట్టుకోవచ్చు. అండ్ సో అలాగ మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలుస్తుంది మీరు సీరియస్గా ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నారని.
సో ఆ టైంలో మీరు బిజినెస్కి టైం కేటాయించినప్పుడు మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా మీరు క్లియర్గా నో చెప్పచ్చు. సో వన్ ఇస్ డెడికేటెడ్ వర్క్ స్పేస్ అని చెప్తాను. ఇంకొకటి మీ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడానికి మీకు వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి. మీరు ఎందుకు ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు, మీ డ్రీమ్ ఏంటి, మీ పర్పస్ ఏంటి. సో వాళ్ళని మీరు ఇన్వాల్వ్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా వాళ్ళ సపోర్ట్ కూడా వస్తుంది. సో మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలుసు ఇది ఒక డైరెక్షన్, ఒక పర్పస్ ఉంది కాబట్టి తను చేస్తున్నారు, ఈ టైంలో నేను డిస్టర్బ్ చేయకూడదు అని. అండ్ వాళ్ళు కూడా మనల్ని బిజినెస్లో ఈక్వల్గా సపోర్ట్ చేస్తారు. సో ప్లస్ కోర్స్ నేను కూడా ఐటీ కన్సల్టింగ్ కాబట్టి నాకు కొన్ని డేస్ ఫుల్ డే వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో నేను ఎలా బ్యాలెన్స్ చేస్తానంటే మార్నింగ్స్ బిజీగా ఉన్నప్పుడు ఈవినింగ్స్లో పెట్టుకుంటాను బిజినెస్కి సంబంధించిన వర్క్. అలాగే టైం దొరకకపోతే వీకెండ్లోనే షెడ్యూల్ చేసుకుంటాను. సో అలాగ నేను షెడ్యూల్ చేసుకొని వెళ్తాను. కానీ ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడు కూడా బర్న్అవుట్ అనేది ఫీల్ అవ్వకూడదు. ఎస్పెషలీ ఈ బిజినెస్లో నేను ఎందుకు జాయిన్ అయ్యానంటే ఇట్స్ లాట్ ఆఫ్ ఈజీతో చేయొచ్చు. అంటే మనం చాలా సులువుగా చేయొచ్చు, ఎలాంటి ప్రెషర్ లేదు, ఎలాంటి బాస్ ఉండరు. సో అలాంటప్పుడు నేను బిజినెస్ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు కూడా నాకు కూడా టైం కావాలి. సో సెల్ఫ్ కేర్ పైన కూడా మీరు ఫోకస్ ఇవ్వచ్చు. సో ఈ చిన్న చిన్న పాయింట్స్ అండి. వన్ ఈజ్ డెడికేటెడ్ వర్క్ స్పేస్ పెట్టుకోండి, గివ్ ఇంపార్టెన్స్, సెల్ఫ్ కేర్ పైన ఇంపార్టెన్స్ ఇవ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ డ్రీమ్స్ గురించి ఇన్వాల్వ్ చేయండి. లెట్ దెమ్ ఆల్సో డ్రీమ్ టుగెదర్, మనతో పాటు లెట్ దెమ్ ఆల్సో డ్రీమ్, అండ్ అలాగా వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తారు. సో మై పాయింట్ ఆఫ్ వ్యూ, దిస్ ఇస్ హౌ యూ కెన్ క్రియేట్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అండి. చాలా బాగా చెప్పారు పద్మ, చాలా బాగా చెప్పారు. రైట్, దట్స్ వెరీ నైస్. ఎందుకంటే మీరు అన్నట్టు ఫ్యామిలీతో డిస్కస్ చేయడం అనేది చాలా పెద్ద పాయింట్. ఎందుకంటే సో దట్ దే విల్ పార్ట్ ఆఫ్ డ్రీమ్స్, రైట్? మీరు అన్నట్టు తర్వాత డెడికేటెడ్ టైం ఇవ్వడం, రోజులు ఎంత టైం, ఈవినింగ్ మీరు అన్నట్టు ఈవినింగ్ అవర్స్ డెడికేట్ చేస్తే ఫ్యామిలీ కూడా తెలుస్తుంది, ఓకే ఈ హాఫ్ అన్ అవర్ మనం వాళ్ళకి డెడికేట్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఆ టైంలో మనం డిస్టర్బ్ చేయరు. సో దట్స్ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. వెరీ నైస్ పద్మ. సో రూపా, మీరు చెప్తారా? మీరు ఇంట్రడ్యూస్ చేసుకుని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మంజుల, మీ పేజ్లోకి నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఇది ఇవాళ టాపిక్ చాలా బాగుంది, బౌండరీస్ విత్ వర్క్ అండ్ ఫ్యామిలీ గురించి. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే బౌండరీస్ ఎలా పెట్టుకోవాలి అంటే యాక్చువల్గా నేను ఒక స్టేట్ హోమ్ మామ్ను, మీకు అందరికీ తెలుసు. తర్వాత మా పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను మొత్తం ఫ్రీ టైమే నాకు. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాక నేను వర్క్ అనేది నాకు సంబంధించిన మెయిల్స్, అదే బిజినెస్ సంబంధించిన వర్క్ అంతా నేను చేసుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా నేను కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తాను ఈ వర్క్ బిజినెస్ మీద. ఇది ఎలా ఫ్యామిలీకి ఎలాంటి డిస్టర్బ్ కాకుండా అది నేను చూసుకుంటాను. నా టైం నేను స్పెండ్ చేసుకుంటూ అది షెడ్యూల్ చేసుకొని ఆ వర్క్ అనేది నేను చేసుకుంటాను. ఫ్యామిలీకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను చూసుకుంటాను. రీసెంట్గా చెప్పాలంటే రీసెంట్గా నేను వెకేషన్కి కూడా వెళ్ళేసి వచ్చాను. ఆ వెకేషన్లో ఈ బిజినెస్ కూడా నేను బ్యాక్గ్రౌండ్లో నాకు వర్క్, ఈ బిజినెస్ రన్ అవుతుంది, దాని మీద మొత్తం బిజినెస్ మీదనే ఉండాల్సిన అవసరం అయితే లేదు ఈ బిజినెస్లో. దీంట్లో ఏంటంటే మనం ఒక డెడికేటెడ్ టైం పెట్టుకొని వర్క్ చేసుకుంటే మనకు ఫ్యామిలీకి అండ్ మన బిజినెస్కి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో ఇది నా పాయింట్ ఆఫ్ ద వ్యూ దీని గురించి. చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా స్టే అట్ హోమ్ మామ్ అంటే, కానీ స్టే అట్ హోమ్ మామ్కి ఎక్కువ పని ఉంటుంది. యాక్చువల్ గా ఇంకో విషయం చెప్పాలి, చాలా మందికి రాంగ్ ఇంప్రెషన్ లో ఉంటారు. యాక్చువల్గా స్టే అట్ హోమ్ మామ్ హ్యాస్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. ఏంటంటే నేను వర్క్ వెళ్ళిపోయే వాళ్ళు ఏంటంటే, ఓకే ఈ పాట నేను ఇప్పుడు చేయలేను, వదిలేసి వెళ్ళిపోతాను నేను. రైట్, స్టే అట్ హోమ్ అలా కాదు, ఇంకా ఎక్కువ డెడికేషన్, ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి, ఎక్కువ డెడికేషన్ ఉండాలి. నో పెయిడ్ జాబ్, రైట్? ఇట్స్ నో పెయిడ్ జాబ్. సో
ఈ బిజినెస్ యాక్చువల్లీ అలా మీకు వర్క్ అవుతుంది. ఎందుకంటే మీరు కొంచెం కొంచెం పాకెట్స్ ఆఫ్ టైమ్ ఎక్కడైతే మీకు దొరుకుతుందో ఆ టైంలో మీరు బిజినెస్ చేసుకుంటూ ఫ్యామిలీని మేనేజ్ చేయడం ఇస్ ద బిగ్ పాయింట్ యాక్చువల్లీ. స్టే ఎట్ హోమ్ మామ్, ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు స్టే ఎట్ హోమ్ మామ్స్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ చాలా యూ. బాగా చెప్పారు రూపా. సంధ్య మీరు చెప్తారా, ఇంట్రడ్యూస్ చేసుకుని మీరు ఎలా మేనేజ్ చేస్తారు? యా హాయ్ ఎవ్రీవన్. వినిపిస్తుందా? యా 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 ఓకే. యా థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ టు యువర్ పేజ్ మంజుల గారు. అండ్ కమింగ్ టు టుడేస్ టాపిక్ బౌండరీస్ బిట్వీన్ వర్క్ అండ్ ఫ్యామిలీ లైఫ్. ఇది చాలా మంచి టాపిక్ రూప గారు చెప్పినట్టు. ఎందుకంటే మనం లైఫ్ లో ఏ పని చేస్తున్నా దానికి సర్టన్ బౌండరీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతే దానికి బౌండరీ పెట్టుకుంటేనే మనం వేరే ఇంకో పని ఏదైనా చేయగలుగుతాము. కంటిన్యూస్ గా అదే చేస్తూ ఉంటే దెన్ దాని ఇంపాక్ట్ అన్నిటి మీద పడుతుంది. సేమ్ లైక్ ఫ్యామిలీ కానీ బిజినెస్ కానీ జాబ్ కానీ మూడింటిని సింగిల్ గా బ్యాలెన్స్ చేసేటప్పుడు డెఫినెట్లీ దేనికి ఆ టైం ఇవ్వగలగాలి. లేకపోతే ఒకటి ఇంపాక్ట్ ఇంకో దాని మీద చూపించేస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ నేనైతే బిజినెస్ జాబ్ చేస్తూ ఫ్యామిలీని చూస్తుంటే 2 పిల్లలు ఉన్నారు. బట్ కొన్ని వర్క్స్ బయట హెల్పర్స్ కూడా వస్తారు చేస్తారు. దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఇంకా అలాగే బిజినెస్ విషయానికి వస్తే ఎవ్రీడే నేనైతే టైం స్పెండ్ చేయలేను. ఇలా కాల్స్ ఉన్నప్పుడు మీటింగ్స్ ఉన్నప్పుడు అటెండ్ అవుతాను. తర్వాత మిగతాది వచ్చేసి మోస్ట్లీ వీకెండ్స్ లో చేస్తాను. ఎవ్రీడే టైం స్పెండ్ చేయలేకపోవడం వల్ల అలా బౌండరీస్ పెట్టుకుంటాను. ఇంకా ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు మాత్రం నేను బిజినెస్ ని దాంట్లో కంబైన్ చేయలేను. రెండు ఒకేసారి చేయాలనిపిస్తే మోస్ట్లీ దీంట్లో టైం స్పెండ్ చేయలేక దాంట్లో టైం స్పెండ్ చేయక రీవర్క్ అవుతూ ఉంటది. సో ఆఫీస్ టైంలో డెడికేటెడ్ గా ఆఫీస్ కి ఇచ్చేస్తాను. తర్వాత మిగతా టైంలో మోస్ట్లీ వీకెండ్స్ లో ఒక 6-7 అవర్స్ అట్లా నేను టైం బిజినెస్ కి స్పెండ్ చేస్తాను. దట్టు కుదరకపోతే వీకెండ్స్ లో మాత్రం పిల్లలు పడుకున్నాక చేస్తా. అలాగా బౌండరీ సెట్ చేసుకుని టైం మేనేజ్మెంట్ చేస్తూ బిజినెస్ చేస్తున్నాను. ఇది నా ఒపీనియన్. వెరీ నైస్ సంధ్య, చాలా బాగా చెప్పారు. సో నాకు అర్థమైన పాయింట్స్ ఇందులో ఏంటంటే మన బిజినెస్ లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అంతా ఫ్లెక్సిబిలిటీ కరెక్ట్. టైం దొరికితే ఇప్పుడు సంధ్య చెప్పినట్టు ఆవిడకి ఈవినింగ్స్ దొరుకుతుంది, పిల్లలు పడుకున్నాక అప్పుడు చేసుకోవచ్చు. రూపా చెప్పినట్టు ట్రావెల్ చేసినప్పుడు కూడా లైక్ యువర్ బిజినెస్ ఇస్ అలాంగ్ విత్ యూ రైట్ ఆన్ యువర్ ఫోన్. సో ల్యాప్టాప్ తో ఫోన్ తో ఇయర్ ఫ్లెక్సిబిలిటీ రైట్, ఎక్కడి నుంచైనా చేయొచ్చు బిజినెస్. నా స్టోరీ వింటే నేను కూడా యాక్చువల్ గా ఈ బిజినెస్ ఆప్ చేసిన రీజన్ అదే. ఏమంటే ఎక్కువ టైం ఇవ్వక్కర్లేదు. బికాస్ యాక్చువల్లీ ఐ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఫ్యామిలీ. సో ఐ పిక్ ఓన్లీ. నేను ముందు కూడా ఫ్రీలాన్సర్ లాగా చేసేదాన్ని టెస్టర్ కింద. అవును, ఇప్పుడు టెస్టింగ్ ప్రొడక్ట్స్ అయినా వస్తే చిన్న ప్రొడక్ట్స్ టేకప్ చేస్తాను. బికాస్ ఐ మోర్ టు ద ఫ్యామిలీ. నాకు మోర్ ఐ ఇంక్లైన్ టు ది ఫ్యామిలీ. సో నేను అలా ఎలా పిక్ చేస్తాను అంటే ఫ్యామిలీ టైం ఎప్పుడు నేను లెట్ గో చేయలేకుండా అలాంటి ప్రొడక్ట్ అయినా ఉంటేనే పిక్ చేస్తాను. నా ప్రొఫెషన్ కూడా ఇప్పుడు నేను టీచర్ కింద చేస్తాను. అది కూడా పార్ట్ టైం. ఇట్ నాట్ వాంట్ గో టు ఫుల్ టైం. ఎందుకంటే నేను ఫ్యామిలీకి ఎక్కువ టైం డెడికేట్ చేస్తూ ఈ బిజినెస్ కూడా కొంచెం టైం ఇవ్వగలిగేలా ఫ్లెక్సిబుల్ కాబట్టి బిజినెస్ కొంచెం టైం ఫ్యామిలీకి, కొంచెం టైం బిజినెస్కి అలా ఇస్తూ నేను లైక్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు. అందరికీ నమస్కారం, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మంజుల. నమస్కారం. థ్యాంక్ యూ.